పోయిన వారంలో చెప్పినటువంటి 15వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చయః హర్షమర్ష భయోద్వేగై ముక్తో యస్య సమే ప్రియ. అంటే ఏ రకమైనటువంటి యస్మాన్నో ద్విజితే లోకం. ఈ శ్లోకాన్ని చెప్పుకునే ముందు, ఎందుకంటే మనం పొద్దుట అనుకున్నట్లుగా మనసు మారాల. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపమైనటువంటి మనం అనాత్మ భావంలోకి వచ్చేసాం. అనాత్మస్వరూపమే నేను అనేటువంటి భావంతో ఈ అనాత్మకు సంబంధించినటువంటి వివిధ రకాల ఆలోచనలు భావాలతో కూడుకుని ఉన్నాం. ఇప్పుడు మనం మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలి చూడండి. 9వ శ్లోకంలో చెప్పారు, అధచిత్తం సమాధాతం నా చెక్కునోచి మయిస్థిరం. అంటే నీ చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవడమే ప్రధానమైన లక్ష్యం. అంటే ఏది సత్యమో ఏది సత్యము కాదో సత్యమైనటువంటి దాన్ని పట్టుకుని సత్యము కానటువంటి దాని మీద భావన మార్చుకోవాలి. శక్కునోచి మయి స్థిరం అంటే ఆలోచనారహితమైనటువంటి స్థిరంగా ఉండడానికి మనం అభ్యాసం చేయాలి. నిరంతరము కూడా చిత్తం సమాధాతం అంటే మన చిత్తం నిత్యము కూడా చిన్నప్పుడు కాడి నుంచి ఏం చూసామో ఏం చేసామో అదంతా రికార్డ్ అయ్యి ఉంది స్మృతి రూపంలో. దాన్ని చిత్తము అంటారు. ఆ చిత్తములో ఉన్నటువంటి స్మృతిని పట్టుకుని మనసు సంకల్ప వికల్పాలు చేస్తాం. చిత్తంలో ఏమీ లేకుండా శుద్ధంగా కడిగేసారనుకోండి, లేదా ఖాళీ చేసేసారనుకోండి, మనసు సంకల్పించడానికి అవకాశం ఉండదు. చిత్తములో విషయాదులు ఉంటేనే మనసు కల్పన చేస్తూ ఉంటుంది. అటేపుకి ఇటేపుకి అంటే దేన్ని మనం శుద్ధం చేయమన్నాడు ఇక్కడ? చిత్తాన్ని. చిత్తం అంటే ఏంటండి? మరొకసారి గుర్తు చేసుకోండి. చిత్తం అంటే అనుభూతార్థ స్మృతి. అంటే మనం చిన్నప్పటి కాడి నుంచి అనుభవించినటువంటి విషయాదులు మర్చిపోతలేదు. మనం ఇంతసేపు మనం ఏ వ్యాపారం చేసామో, ఏం ఉద్యోగం చేసామో, ఏం తిన్నామో, ఏం తాగామో, ఏం చేసామో అన్నీ మన స్మృతిలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. అలా స్మృతిలో రికార్డు చేసి పెట్టుకున్నటువంటి ఆ స్మృతిలో అదృశ్య సముదాయం యొక్క భావాన్ని అంతటినీ చెరిపేసి ఆత్మకు సంబంధించినటువంటి స్మృతి కలిగి ఉండాలి. అటువంటి స్మృతిలోకి నువ్వు రావాలంటే అభ్యాస యోగంతో చిత్తాన్ని స్థిరం చేసుకోమన్నాడు. అంటే ఒకేసారి అవతిథి మళ్ళీ మళ్ళీ ఎంటుండాలి, మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి, మళ్ళీ మళ్ళీ ఇక్కడ విన్నారు కదా, విన్నా దాంతో వదిలేయకూడదు. అలాగని కళ్ళు మూసిన కని చెప్పి సాధన చేసేసాను కదా అంటే సరిపోదు. విచారణ చెయ్యాలి, ఆలోచన చెయ్యాలి. నేనెవరిని అసలు, ఏది నేను? ఒక సముదాయం ఉంది మన శరీరంలో. మనకు తెలివి ఉంది కదా, ఈ తెలివికే ఒక రకంగా చిత్తం అని పేరు. అంటే చిత్తములోనే స్మృతి ఉందన్నమాట. ఏది నేను? శరీరం ఉంది. శరీరమేనా నేను? నేను శాశ్వతంగా ఎప్పుడూ ఉండేవాడిని కదా, మరి శరీరం ఉండడం లేదు. మెలకువలోనే ఉంటుంది, స్వప్నంలో ఉండడం లేదు, సుషుప్తిలో ఉండడం లేదు, మరణంలో ఉండడం లేదు, మూర్ఛలో ఉండడం లేదు. ఇన్ని అవస్థల్లో లేనటువంటిది ఒక్క మెలకువ అవస్థలో మాత్రం ఉండేది శరీరం. మరి అదే నేను అనే ఎరుక మనకు రావాలి. అంటే తెలివి, ఆ జ్ఞానం. ఏ జ్ఞానం? కేవలం మెలకువలో ఉండే శరీరమేనా నేను? నేను ఎప్పుడూ ఉంటాను కదా, మరి చనిపోయినప్పుడు కూడా ఉంటాను కదా. మరి అటువంటిప్పుడు ఇదే నేనని ఎందుకు అనుకుంటున్నాను? నేను ఇది నేను అనుకునేటువంటిది కూడా తెలివి ఉంటేనే కదా అనుకుంటాం. తెలివి లేకపోతే అనుకోవటం లేదు. అంచేత ఎప్పుడూ ఉండేటటువంటి మన స్వరూపాన్ని తెలివి తెచ్చుకోవాలి. వస్తూ పోతూ ఉండేటటువంటి శరీరం ఉంది కదా, మనసు ఉంది, భార్య ఉందా, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నాడు, తినేవి ఉన్నాయి, తాగి ఉన్నాయి, చేసి ఉన్నాయి కదా. అయ్యి వదిలేయమంటలేదు. అయ్యి ఉన్నాయి, ఇది ఉంది. అంటే నీవు ఇన్నాటిల్లోని నువ్వు సత్యం. మిగతా అన్నీ కూడా అలా వస్తూ పోతూ తిరుగుతూ ఉంటాయి. అదంతా ఎవరిదే? ప్రకృతి. ఇది ప్రకృతిని నువ్వు పోగొట్టుకోలేవు.
నిన్ను నువ్వు పట్టుకుని నీ చుట్టూరు పరిభ్రమించేటటువంటి వస్తు సముదాయాన్ని అభ్యాస యోగంతో నీ చిత్తాన్ని స్థిరం చేసుకోమన్నాడు ఆ 9వ అధ్యాయంలో. అలాగ నువ్వు చేసుకోవటం చేత కాకపోతేనే అభ్యాసే అసమర్థోషి మత్కర్మ పరమ భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేసుకోమన్నాడు. అలా నింపాదిగా ప్రవేశం అవ్వడం కోసం అన్నమాట. అలా ప్రవేశం అవ్వేదాకా ప్రయత్నం చేసి మొత్తం మీద ఏది రావాలి? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ 12వ శ్లోకం. జ్ఞానాధ్యానం విశిష్యతే. ఏంటి జ్ఞానం? మనందరికీ తెలివి ఉంది. తెలివి లేనివాడు ఇక్కడ ఎవరు? చంటి పిల్ల కూడా తెలివి లేకుండా ఉండదు. చంటి పిల్ల కూడా వాళ్ళ అమ్మని గుర్తుంటుందా? ఇది నాది అంటుందా? దేనివల్ల? జ్ఞానం ఉంటేనే కదా. ఆ జ్ఞానమే స్నేహిష కలిగించదు. కానీ ఆ జ్ఞానం దేని గుర్తింతుంది? జ్ఞానాన్ని గుర్తించలేదు. ఇప్పుడు దీపం ఉందండి, దీపం నుంచి ఎలుగు వచ్చింది. ఇప్పుడు ఎలుగు నుంచి దీపాన్ని గుర్తించండి. ఎలాగా? దీపాన్ని నుంచి ఎలుగు వస్తుంది. ఎక్కడ ఎలుగుందో అక్కడ దేన్ని గుర్తించాలి? దీపాన్ని గుర్తించాలి. దీపాన్ని నుంచి వచ్చే ఎలుగుతోటి వస్తువులను గుర్తించడం మనం బాగా గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా గదిలో దీపం వెలుగుతుంది, ఎలుగు వచ్చింది. ఆ ఎలుగులో అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయో, చెంబు ఎక్కడుందో, చీపురు ఎక్కడుందో, చేట ఎక్కడుందో అంత కనపడుతుంది కదా. ఎలుగు కనపడుతుంది, దీపము కనపడుతుంది, వస్తువులు కనపడుతున్నాయి. మనం దీపాన్ని వదిలేసాం, ఎలుగుని తీసుకుని వస్తువులను కనిపెడుతున్నాం. వస్తువుల్ని వదిలేసి ఎలుగు ద్వారా దీపాన్ని కనిపెట్టమంటున్నాడు. అంతే. శ్రేయోహి జ్ఞానం అభ్యాస. అతనికి జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానం ఎక్కడిదే? నీ స్వరూపాంది. అంటే నువ్వు ఎప్పుడు ఉన్నావన్నటువంటి జ్ఞానం నీకుంది. అదే దీపం. అటువంటి నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపం యొక్క జ్ఞానంతో శరీరాన్ని గుర్తించున్నావు. ఆ శరీరానికి సంబంధించిన భార్యాబిడ్డలను గుర్తించున్నావు. అలాగే నీ ప్రాణాన్ని, నీ మనసుని, నీ ఇంద్రియాలని, నీ ఆస్తిపాస్తులు, నీ వస్తు సముదాయాన్ని గుర్తించున్నావు. అవి గుర్తించడం అంటే ఇల్లు నాది, ఈ భార్య నాది అంటున్నావు అంటే ఏముండాలండి? నీకు ఏముండాలి? తెలివి ఉండాలి కదా. తెలివి లేకపోతే ఆవిడెవరో నాకు తెల్లండి అన్నాడు అంటేనో, అంటే జ్ఞానం లేకపోతే అంటాడు కదా. అంటే తెలివి ఉండాలి. తెలివి అంటే దీపం నుంచి వచ్చినటువంటి ఎలుగుతో దీపాన్ని గుర్తించినట్టుగా జ్ఞానంతో నీ ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. జ్ఞానమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ జ్ఞానం ద్వారా వచ్చినటువంటి, దీపం ద్వారా వచ్చినటువంటి ఎలుగుతో వస్తువులను కనిపెట్టినట్టుగా మనం ఏం చేస్తున్నాం? ఆ తెలివి ద్వారా, ఆ తెలివి చిత్తంలో ఉంది, చిత్తంలో ఉన్నటువంటి తెలివి మనసులో ఉంది, మనసులో ఉన్నటువంటి తెలివి కంటి ద్వారా వచ్చింది లేదా చెవి ద్వారా వచ్చింది. ఆ గుడిలో చాలా దేవుడు ఫేమస్ అంటాడు. అంటే ఆ గుడిలో ఉన్నటువంటి వస్తువునో, దృశ్యాన్నో, ఇంకోటి లేకపోతే ఆ ఊరు చాలా గొప్పది, ఆ చేను చాలా గొప్పది, ఆ ఆవు చాలా గొప్పది. అంటే ఏంటి? వస్తువులు అవన్నీ కూడా. దాన్ని వదిలేమని కాదు. అక్కడ ఏం గుర్తిస్తున్నాం? జ్ఞానం ద్వారా మనం ఏం గుర్తిస్తున్నాం? వస్తువులను గుర్తిస్తున్నాం. ఈయన ఏమని చెప్తున్నాడు? జ్ఞానంతో జ్ఞానాధ్యానాత్ విశిష్యతే. అంటే నువ్వు జ్ఞానం ద్వారా ధ్యానం చేసి, అంటే దీపం యొక్క ఎలుగు నుంచి దీపాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నం ధ్యానం, అభ్యాసం అన్నమాట. వస్తువును కాదు. మనం దేన్ని పట్టుకుంటున్నాం? గుళ్ళో లింగాన్నో పట్టుకుంటున్నాం, లేదా వస్తువును పట్టుకుంటున్నాం, లేదా పాటో పద్యమో శ్లోకమో నేర్చుకుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ఎక్కువ, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో ఇవి తెలుసుకుంటున్నాం. అవి తెలుసుకోవాలన్నా కూడా జ్ఞానం ఉండాలి కదా. ఈయన ఏం చెప్తున్నాడు? జ్ఞానం గొప్పది. జ్ఞానానికి సంబంధించినటువంటి ధ్యానం చేసి, ధ్యానం ద్వారా అంటే దీపాన్ని కనిపెట్టినట్టుగా నీ ఆత్మను కనిపెట్టాలి. ఈ ఎలుగు దేని నుంచి వస్తుంది? ఈ హృదయంలో ఆత్మస్వరూపం ఉందంటే నేననేటువంటి ఆత్మస్వరూపం నుంచి వచ్చేటటువంటి వెలుగు దేని మీద పడుతుంది? చిత్తం మీద పడుతుంది. చిత్తము నుంచి ఎలుగు వస్తుంది.
అదే చిత్తంలో నుంచి, మనసులో నుంచి, బుద్ధిలో నుంచి, అహంకారంలోంచి అన్నిటిని ప్రభావితం చేస్తుంది. దీపం గదిలో వెలుగుతుంది అనుకోండి, ఏ ఏ వస్తువుల మీద ప్రకాశింపచేస్తుంది? గదిలో ఉన్న అన్ని వస్తువుల్ని ప్రకాశింపచేస్తుందా? కదా, అన్ని వస్తువుల్ని ప్రకాశింపచేస్తుంది. కానీ ఆ గదిలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని, ఆ వస్తువులు తిరిగి ప్రకాశిస్తాయి. ఎలాంటి అద్దం ఉందనుకోండి, ఆ దీపం యొక్క వెలుగు అద్దంలో పడి అద్దం నుంచి కూడా వెలుగు వస్తుంది. అలాంటి అన్నమాట మన మనసు, మన బుద్ధి, మన చిత్తం. అంటే వీటి నుంచి వచ్చేటటువంటి వెలుగు నిజం కాదు. అద్దం నుంచి వచ్చేటటువంటి వెలుగు సత్యం కాదు. దీపం నుంచి వచ్చిన వెలుగే సత్యం. అంటే ఇక్కడ 2 వెలుగులు ఉన్నాయి. ఒక వెలుగు నీ స్వరూపం. నీ స్వరూపం యొక్క ప్రకాశం నీ మనసులో ప్రతిబింబించి మనసు ద్వారా వెలుగొస్తుంది. ఇప్పుడు నీ మనసును మార్చాలి. నీ మనసు ఏం చేస్తుంది? వస్తువులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాంట్లో వెలుగు వచ్చింది కదా, తెలివి వచ్చింది కదా. తెలివి వచ్చినటువంటి మనసు ఏం చేస్తుంది? చెవి ద్వారా బయటకు వచ్చి శబ్దాలు అంటుంది, వాక్కు ద్వారా బయటకు వచ్చి మాట్లాడుతుంది, కంటి ద్వారా వచ్చి రూపాలను చూస్తుంది, నాలుగు ద్వారా రుచి గ్రహిస్తుంది. అంటే ఏ ఇంద్రియానికి ఏది విషయమో ఆ విషయం మనకు తెలియాలంటే దాని వెనకాల అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉంటున్నాం కదా. అహంకారుడు ఉంటాడు. అంటే అహంకారుడిలో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించింది. అహము, అహంకారం, మన స్వరూపం అహం. అటువంటి అహం యొక్క ప్రకాశం చిత్తంలో పడి అహంకారం అయ్యింది. అంచేత జ్ఞానమే ప్రధానమైనటువంటిది. అటువంటి దృశ్యాన్ని వదిలి జ్ఞానం ద్వారా అంటే తెలివి ద్వారా వెళ్ళి తెలివికి తెలివైనటువంటి ఆత్మను పట్టుకోవాలి. అలా పట్టుకున్నటువంటి వాడు అన్ని అంటే ఏం వదలాలి? అక్కడ గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ వదిలేసి దీపాన్ని పట్టుకున్నట్టుగా ఇంద్రియాదుల్ని, మనసుని, శరీర ప్రాణమానుషాదుల్ని అన్నిటిని కూడా వదిలేసి ఆత్మను పట్టుకున్నాడు అనుకోండి. అంటే ధ్యాన కర్మ ఫల త్యాగాలు అంటే చేసేటటువంటి పనులు, ఆ పనులకు సంబంధించినటువంటి ఫలాలు అన్నీ వదిలేసేసి ఆత్మను పట్టుకుంటే త్యాగా శాంతి అనంతరం. అప్పుడు నీకు శాంతి కలిగిద్ది నాయన. నీ స్వరూపం తెలిసినప్పుడు నీకు శాంతి. నీ స్వరూపాన్ని వదిలేసి దృశ్య సముదాయాన్ని పట్టుకుని ఎంతకాలో వేలాడుతూ ఉంటావో అంతవరకు నీకు శాంతి లభించదు. ఎందుకని అది ప్రకృతి సంబంధమైనటువంటి సముదాయం. అన్ని సుఖాన్ని ఇవ్వవు, భయపడతాయి. కొన్ని దుఃఖాన్ని కలిగింతుంటాయి, కొన్ని అనారోగ్యం కలిగింతుంటాయి, కొన్ని ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక అనారోగ్య ప్రయోజనాలు. అంచేది ఇవన్నిటిని ఏం చేయాలి? ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్ని అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణీయవచ ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. సమస్త జీవరాశి మీద ప్రేమ సంపాదించుకోవాలి. అందరూ ఆత్మస్వరూపులే, కానీ ఆత్మజ్ఞానం లేదు పాపమాళ్ళకి. అందుకని జాలి చూపించమంటున్నాడు. నీకు అవకాశం ఉంటే వాళ్ళకి కూడా నీకు కలిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి బోధించి వాళ్ళని మార్చాలి. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షేమి అంటే నీకు అహంకారం ఉండకూడదు. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షేమి. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఏంటంటే కర్మ ఫలాలు. నువ్వు మార్చలేవు, నువ్వు మార్చేయాలనుకుంటున్నావు. అది ఈశ్వర సృష్టి. అంచేత ప్రకృతి నియమానుసారంగా నువ్వేవైతే వస్తున్నావు అన్నీ కూడా నువ్వు ఓర్చుకుని అనిపించుకుపోవాలి తప్ప ఇదంతా నేను చాలా ప్రయోజకుడిని, నేను చాలా బలవంతుడిని, నేను చాలా గొప్పవాడిని, నేను అన్ని సాధించేసాను, నాకు అన్ని సిద్ధులు వచ్చేసినాయి, అన్ని మహత్తులు వచ్చేసినాయి అంటుంటాడు. అలాగే ఎవ్వడు చేయకూడదు. అవన్నీ ప్రకృతికి అనుకూలంగా వెళ్ళిపోవాలంటే నదిలో నీరు ప్రవాహానికి అనుకూలంగా ఈదితే సులువుగా అయిపోతాడు. ఎదురీదితే కష్టమవుతుంది, ప్రయాణం సాగదు. ఈ రకంగా సంతుష్ట సతతం యోగి. యోగి అయినటువంటి వాడు నిత్యము సంతోషంగా ఉండాలి. అంటే వచ్చేటటువంటి వాటికి కంగారు పడిపోయి భయపడిపోయి నాకు ఎలా అయిపోతుంది, నాకు అలాగైపోతుంది, నీ వల్ల అవుతులేదు. అది నువ్వు వాటిని మార్చలేవు, తీర్చలేవు. అది యథాతథంగా ఏం అనిపించడానికి వచ్చావో వాటి ప్రకారంగా అది సాగిపోతుంటుంది అన్నమాట. దానికి అనుగుణంగా నువ్వు గడిపేయాలి.
ఈ రకంగా సాగించుకుంటూ వచ్చి యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే జయ, ఈ రకంగా అన్ని వదిలేసినటువంటి వాడి పరిస్థితి, వాడి గురించి లోకం భయపడకూడదు, లోకానికి ఆడు భయపడకూడదు. అంటే రెండు మాటలు, యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజతీయ, అంటే వాడు లోకానికి భయపడకూడదు, లోకం వాడి గురించి భయపడకూడదు. అంటే ఎలాంటి వాడి గురించి భయపడదు? కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళ గురించి లోకం భయపడుతుంది కదా, ఎలాంటి ప్లాన్ చేసేస్తాడో, ఏం చేస్తాడో, ఏం చేస్తాడని. అంటే వాడి గుణాన్ని బట్టి వాడి గురించి లోకం భయపడుతుంది. కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి భయపడుతుందా సమాజం? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నరకాసురుడు, మహిషాసురుడు లాంటి వాళ్ళు లోకాన్ని అల్లకల్లోలం చేసేస్తేనే కదా, వాళ్ళని చంపేస్తే లోకం అంతా ఇప్పటికీ పండుగలు జరుపుకుంటుంది. ఎందుకని? లోకం అందరూ ఆడికి జరిసిపోయారు. అలాగా లోకాన్ని ఎవడికి జడదో, అంటే లోకం జడదో, వాడు లోకానికి జడడు. వాడికి లోకం జడకపోవటం మామూలే, కానీ వాడు లోకానికి జడడు. ఎందుకని? లోకానికి జడాలంటే లోక సంబంధమైనటువంటి విషయాదులు కోరుకుంటేనే జడుతాడు. ఏమీ పట్టుకోలేనటువంటి వాడికి ఇంక భయం ఏంటంటే అతనికి, వాడికి ఏ గొడవ లేదు. ఎలా ఉంటాడు అతను? హర్ష మర్ష భయోద్వేగై ముక్తో యశ సమే ప్రియ, అలాంటోడే ముక్తుడు. వాడికి ఏ భయమో లేదు, ఏ బాధ లేదు, ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు, ఎవరిని ఏమనడం, ఎవరన్నా ఏమన్నా తీసుకోవడం, ఎప్పుడు నిత్యము ప్రశాంతంగా ఉంటాడట. అటువంటి వాడికి మోక్షం వస్తుంది అంటున్నాడు. ఆ తర్వాత శ్లోకం, అనపేక్ష సుశిర్దక్ష ఉదాసీనో గతవ్యద. ఉదాసీనుడు అంటే మనకి ఒక వ్యక్తిని చూసినప్పుడు ప్రేమ కలిగిద్ది, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమో కోపం వస్తుంది. రెండూ లేవు అతనికి, కోపము లేదు, ప్రేమ లేదు, అందరిని ఉదాసీనంగా చూస్తుంటాడు. అటువంటి నిత్యము కూడా మన స్వరూపం ఏంటి? సర్వాధిష్టాన వస్తువు బ్రహ్మము. అంటే ఆ బ్రహ్మమే మన స్వస్వరూపము. మన స్వస్వరూపాన్ని ఆత్మ అంటున్నాం, అది నిజానికి బ్రహ్మమే. ఎందుకంటే బ్రహ్మమైనటువంటి మన స్వస్వరూపాన్ని మన శరీర ప్రాణమానసాదులు మరుగుపరిచినాయి. మరుగుపరచడం అంటే ఆవహించినాయి అన్నమాట. ఆవహించినంత మాత్రం చేత స్వరూపం చెడిపోలేదు. సర్వాధిష్టానం అన్నారు అంటే మీకు మాకు మనందరి యొక్క సర్వ అధిష్టాన వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమే అందరి యొక్క నిజ స్వరూపం. అటువంటి బ్రహ్మమే తానే బ్రహ్మమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ముని చర్యలు ఎవరికి భయహేతువుగా ఉండవు. ఎందుకంటే అందరిలోనే దేవుడు ఉన్నాడు, అందరిలోనున్నటువంటి దేవుడే తనలో ఉన్నాడు, తనలో ఉన్నటువంటి ఆ దేవుడే తన నిజస్వరూపం. అందరూ అదే, తను అదే అని తెలుసుకున్నాడు అనుకోండి, అతనికి ఎవడికి భయపడతాడండి? ఎవడికి భయపడ్డా, ఎందుకంటే అందరూ దేవుడే. ఈ రకంగా అతడును నెట్టి భయంకర స్థితులు తనకు తటస్థించను భయపడడు. ఎందుకంటే ఇది నిజం కాదు. కొద్ది రోజులు ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఓర్చుకుంటే కొద్ది రోజులు ఓర్చుకుంటే అది మళ్ళీ పరిష్కారం అయిపోతుంది. అది శాశ్వతం కాదు, సత్యము కాదు, నిత్యము కాదు. సత్యము నిత్యం ఏదంటే తన స్వస్వరూపమే. అనాత్మ ఎప్పటికైనా నశించేదే. అనాత్మ అంటే ఏంటండి? దేన్ని అనాత్మ? ఆత్మ కాని వస్తువుని అనాత్మ అంటారు. ఏది ఆత్మ కాదు? నా శరీరం ఆత్మ కాదు అంటే నేను కూడా కాదు. అదేంటి? శరీరం మీరు కాదా? కాదు. శాస్త్రమంతా నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, సోహం అది నువ్వు అని చెప్తుంది కదండి. అది శరీరం నేను కాదు, నాది కూడా కాదు. నాది కూడా కదా, మరి ఎవరిది ఇది? ఈ శరీరం ప్రకృతి నుంచి ఏర్పడింది. సమస్త దృశ్య సముదాయము ప్రకృతి స్వరూపమే. చూడండి, సృష్టి అంతా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు అంటే ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు. ఈ రెండింటికి ఆది లేదు, అనాది నుంచి ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఇందులో సత్యం ఏదంటే ఆత్మ.
ప్రకృతి సత్యం కాదు, మారిపోతూ వస్తువు పోతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరం అనాత్మ, ఇది సత్యము కాదు. సత్యమైతే పోకూడదు, అంటే మరణం ఉండకూడదు. మరి మరణిస్తుంది, పోనీ మరణం దాకా ఎందుకు? నిద్రలో పోతుంది, మూర్ఛలో పోతుంది, మరణంలో పోతుంది. శరీరం ఎలాంటి సత్యము అంటే వ్యవహారానికి మాత్రమే సత్యం. దీన్ని వ్యవహారిక సత్యము అంటారు. ఆత్మ పారమార్థిక సత్యం. సత్యం రెండు రకాలు, వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం. ఇంకో సత్య వస్తువు కూడా ఉంది తెలుసండి, మనం కల్పన చేసుకున్నటువంటి వస్తువు. నిద్రలో మనం ఏదైనా కళ కన్నామనుకోండి, కళ్ళలో వస్తువు కనిపించిందా? మరి కనిపించినటువంటి వస్తువు నీకు సుఖమో దుఃఖమో కలిగించిందా? మరి సత్యమా సత్యమా? అసత్యమైతే అసలు కనిపించకూడదు, నీకు సుఖ దుఃఖాలు కలిగించకూడదు. కలిగించింది కదా. ఇప్పుడు చీకట్లో తాడును చూసి పాము అనుకున్నావు, అది ఎలాంటిది? సత్యమా అసత్యమా? వ్యవహారిక సత్యమా, ప్రాతిభాషిక సత్యమా, పారమార్థిక సత్యమా? అక్కడ ఉన్నటువంటి సత్యం తాడు. తాడు మాత్రం వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. తాడు కూడా సత్యం కాదు, తాడు వ్యవహారిక సత్యం. తాడులో కనిపించినటువంటి పాము ప్రాతిభాషిక సత్యం. అంటే ఎన్ని రెండు సత్యాలు ఉన్నాయి అక్కడ. తాడు ఒక సత్యము, తాడులో కనిపించినటువంటి పాము ఇంకొక సత్యము. పాము ప్రాతిభాషిక సత్యం, తాడు వ్యవహారిక సత్యం. తాడు కూడా చీకిపోయి నశించిపోతుంది. అంటే పాము సత్యం కాదు, తాడు సత్యం కాదు. నువ్వు దాన్ని చూసి తాడు పాము అన్నావు కదా, నువ్వు పారమార్థిక సత్యం. మనం ఎవరిని వదిలేసాం? మనల్ని వదిలేసాం. తాడును పట్టుకున్నాం, లేకపోతే పామును పట్టుకున్నాం. అట్టి మాదిరిగా నిన్ను పట్టుకో, అనుక్షణము నిన్నే నీ మీదే గురిపెట్టు. నువ్వు సత్యం, పారమార్థిక సత్యం. నీ శరీర ప్రాణమానసాదులు వ్యవహారిక సత్యం. నీ మనసుతో కల్పన చేసినటువంటి దృశ్య సముదాయం అంతా ప్రాతిపాదిక సత్యం. అంచేత పారమార్థిక సత్యం ఆత్మ, అది బ్రహ్మము. కనుక నీవు భయపడాల్సినటువంటిది దేని గురించి? నువ్వు కల్పన చేసినటువంటి వస్తువును కూర్చా. నీ స్వరూపం వాళ్ళలోనూ వీళ్ళలోనూ ఒకటే స్వరూపం. కల్పన చేసింది ఏది? దృశ్యం. దృశ్యం అట్టి మాదిరిగా బ్రహ్మము యొక్క స్వరూపం ఇంద్రియాదుల ద్వారా వ్యక్తమవుతుంది. ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క ఆనందాన్ని కలిగిస్తుంది. కంటికి ఇంపైన రూపం కలిగినప్పుడు ఆనందం కలిగింది. ఎక్కడి నుంచి వచ్చింది అది ఆనందం అంటే లోపల ఉన్నటువంటి ఆనందమే కంటి ద్వారా వచ్చి ఆ మనసుకు నచ్చింది కనుక అక్కడ మనసు ఏకాగ్రత అవ్వడం వల్ల ఆనందం కలిగింది. అలాగే రుచికరమైన పదార్థం తిన్నప్పుడు కూడా ఆనందం కలిగింది. అంటే ఈ రకంగా ఆ బ్రహ్మానందం యొక్క లేశములు అంటే మినుగురుగులు అంటే తన స్వరూపం యొక్క అంశాలన్నమాట. అవన్నీ కూడా సంపూర్ణ బ్రహ్మానంద నిమగ్నుడగుటకు అనాత్మ ప్రాప్తి లభించినట్లు భావింపబడు ఆనందముచే హర్షింపడు. అంటే వీడి యథార్థం తెలిసినటువంటి సాధకుడికి ఏం తెలిసింది? అతనికి ఈ రకమైనటువంటి తన స్వస్వరూపం యథార్థమైనటువంటి పారమార్థిక సత్య వస్తువు ఆనందం. అటువంటి ఆనందం ఇంద్రియాదుల ద్వారా వ్యక్తమవుతుంది. అది తెలిసింది అతను. అటువంటి వాడికి హర్షించడు, కంగారు పడ్డు, భయపడ్డు. అందరి అభివృద్ధియే తన అభివృద్ధిగా తలంచుచు మహాత్ముడు ఎవరు ఉన్నతిని చూసి అసూయ చెందడు. మరి మనం ఉన్నాం అనుకోండి, మన పక్కోడు బాగుంటే చూడలేం. ఎందుకని? అసూయ, ద్వేషం, లేక ఈర్ష్య. మనిషిని బంధించేయి క్రియలు కాదు, గుణాలే. గుణాలను అనుసరించి క్రియలు చేస్తాడనమాట. అంటే ఎవడి మీద మనకి ఇష్టం లేదో వాడి గురించి చెడుగా చెప్తాడు. చెడుగా చెప్పాడంటే క్రియలోకి వచ్చింది. క్రియ ఏది? వాక్కు కర్మ చేసింది. వాడు మంచోడు కాదని కర్మ చేసింది. అది ఆడు అనిపించి తీరవలసింది ఎప్పటికైనా సరే. అంటే ఈ రకంగా మనకి అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇలాంటి గుణాలు ఎవరిలో ఉన్నాయో
గుణాలను అనుసరించి మాట్లాడడము, చూడడము, చేయడం లాంటి కర్మలు చేస్తుంటాడు అనమాట. అంటే బ్రహ్మములో లీనమైనప్పుడు అనాత్మను వదులుచున్న స్థితి అనుభవంలోకి వచ్చును. ఎప్పుడైతే మనం శ్వాస మనసు లీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళేమో అటువంటి వాడికి ఆత్మ తాలూకు అనుభవం సాక్షాత్కారం అయింది అతనికి. అటువంటి వాడికి తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే అందరిలోనే ఉన్నదని తెలిసి వచ్చింది కదా. అప్పుడు తన స్వరూపంలోకి వెళ్ళినప్పుడు ఏది వదిలేడు? అనాత్మను వదిలేడు. అనాత్మ అంటే ఏదండి? ఏది నీవు నా శరీరం నేను శరీరాన్ని అనుకున్నావో ఆ నేను అన్న శరీరం అక్కడి దాకా రాదు, మెలుగులోనే పడిపోతుంది. ఇంకా అంత దూరంలోకి వెళ్ళేటప్పటికి స్వప్నం కల్పన చేసినటువంటి మనసు పడిపోద్ది. నువ్వు వదలకుండా ఉంటే శ్వాస కూడా పడిపోద్ది. కడకంట ఉండాలి, కడకంట వదలకుండా వెళ్ళాలి. ఇలా వదలకుండా చూసినప్పుడు శరీరం పడిపోతుంది, ఇంద్రియాలు పడిపోతున్నాయి, మనసు పడిపోతుంది, ప్రాణం కూడా పడిపోతుంది. అన్నీ పడిపోయిన తర్వాత మిగిలినటువంటి స్వరూపం నీ స్వస్వరూపం. అది నీకు అనుభవానికి రావాలా. అది వచ్చేదాకా నువ్వు అభ్యాసం చెయ్యాలి, నువ్వు వదలకూడదు. అలా వదలకుండా ఇవన్నీ పడిపోయేదాకా ఎవడైతే చూసాడో ఆ స్థితి ఎవడికి అనుభవంలోకి వచ్చిందో అటువంటి వాడికి ఈ స్థితి అనుభవంలో నున్నందున సావకనే చచ్చిన దివ్య పురుషుడు అవుతాడు. అంటే అటు చచ్చిపోకుండానే చచ్చిపోడు. అంతేటండి, సావు అనేటువంటిది మరణంలోకి వచ్చింది కదా, అది మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. ఇతనికి చనిపోయాడు కానీ మళ్ళీ వస్తాడు. ఈ సావు అలాంటిది, యథార్థం తెలిసింది. ఇక్కడ అహంకారం చచ్చిపోద్ది. ఏది నేను కాదో మరుగు తెలిసింది. అటువంటి మరుగు తెలిసినటువంటి వాడికి దివ్య పురుషుడు అవుతాడు. మృత్యుభయం దూరం అయింది. అంటే నేను చనిపోతానేమో అన్నటువంటి బాధ పోయింది. ఎందుకంటే చూసేసాడు కదా ఒకసారి. ఎందుకంటే ఊపిరి ఆగిపోతుంది అనుకోండి, ఫస్ట్ మాత్రం సాధనలో కొంచెం శ్వాస సన్నగిలుతుంది అనుకోండి, వచ్చేసిందేమో చచ్చిపోతుందేమో అని భయపడిపోయి సాధన నుంచి లేచిపోయినటువంటి వాళ్ళు 90 మందిని చెప్పారు నాకు. అప్పటి నుంచి నేను సాధనలో కూర్చోవట్లేదండి, శ్వాస ఆగిపోతుంది, చచ్చిపోతేనేమో అని గుండె దడదడ కొట్టేసుకుంది, శ్వాస ఆగిపోయింది. భయపడకూడదు, అది చూడాలి, కడకంట చూడాలి కదా. ఎక్కడ దాకా చూడాలి? శ్వాస ఆగిపోయేదాకా శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు అన్నీ పడిపోయేదాకా చూడాలి. అలా చూసినటువంటి వాడు మృత్యుభయం పోతుంది ఇంకా అతనికి. ఎందుకంటే మృత్యుభయం అంటే ఇది పోతే మళ్ళీ రానేమో. మరణంలో చచ్చిపోయాం అనుకోండి, మళ్ళీ రాము. మనం రాకపోతే గడించిందంతా ఎవడు తినేస్తాడో, ఏమైపోద్దో, ఎవరు తీసేసుకుంటారన్న భయం ఉంది కదా మృత్యువులోనే. ఒక్కసారి ఆ మృత్యువులో నుంచి రాడు, కానీ ఈ మృత్యువులో నుంచి వస్తాడు. ఈ మృత్యువులో నుంచి మళ్ళీ ఉత్థాన దశలోకి వస్తుంటాడు. ఉత్థాన దశలోకి వచ్చినటువంటి వాడికి మృత్యు ఎలా ఉందో చూసేసాడు. అతను మృత్యువుని దాటిపోయాడు అనమాట. ఇంకా అతనికి మృత్యువు లేదు. ఇంకా ఎలాగో అలాగే ఏదో రకంగా ఈ మృత్యువుని దాటాలి. ఇది ఇందులో ఉండేటువంటి లాభం. నోటి మాటలు వేరు, క్రియలు వేరు, అభ్యాసం వేరు. ఎలాగోలాగా నిరంతరము ప్రయత్నం చేసి ఈ ప్రయత్నాన్ని కనుక సాధించినట్లయితే ఇంక నేను చనిపోతానేమో అన్నటువంటి భయం పోతుంది. ఎప్పుడైతే భయం పోయిందో నిరంతర భయము రాదు. నేను వెంటనే అంటావు, నిత్యము ఏదో విషయాన్ని నుంచి భయములు ఉంటాయి కదా, ఆ భయాలు ఏమీ అతను పట్టుకోవే. మనసు బ్రహ్మానందమును మునిగి తృప్తి చెందినటువంటి యోగి కోరికలు ఉండవు. కనుక సర్వమును ప్రచ్ఛన్నముగా దేవుడే చేయుచున్నాడనియు ఈ గుట్టు బయలుపడకుండా దేవుడే మనకు మరుగుపరిచాడు. నిజానికి జరిగేదంతా ఎవరు జరుపుతున్నారో ఆయనే జరుపుతున్నాడు. విషయం అంతా ఎవరి చేతిలో ఉందండి? ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఉండి అంతా నాటకం ఆడినట్టుగా నడిపించుంటే మనం ఏదో చేసేస్తున్నాం. నేను ఆడికి పెళ్లి చేశాను, వీడికి ఇంత ఆస్తి ఇచ్చాను, వీడికి ఇది ఇలా చేశాను, వీడికి ఉద్యోగం ఇచ్చాను, వీడికి వ్యాపారం కలిపి వచ్చేలా చేశాను,
వీడి చేతులు ఏమీ లేదండి. బాగా ఆలోచించి చూడండి. పుట్టడానికి వచ్చేటటువంటి శిశువు కంటే ముందు నేను చాలాసార్లు చెప్పాను, ఆడ ఆహారం వచ్చింది. ఏటి ఆహారం? పాలు. శిశువు కడుపులో ఉన్నంతసేపు తయారవుతుంటుందండి. పాలు ఉత్పత్తి అవ్వడానికి సంబంధించినటువంటి ఆమె స్థానాలు తయారవుతాయి. శిశువు భూమి మీద పడింది కదా, పాలు షేపులు వచ్చేస్తాయి. అంటే వీడికంటే ముందు పాలు తయారైపోయి రోజు రోజుకి ఎవడు చేసాడా ప్లానింగ్ అంతానే? ఈశ్వరుడు కదా మరి. అంటే వీడు సంపాదించుకోలేడు, నడవలేడు, పాకలేడు, ఎక్కడికి వెళ్ళలేడు కదా. అటువంటి వాడికి ఆడికంటే ముందు ఆ పాలు ఎవరయ్యే? తల్లి నాయ అనుకుంటుంది. అవునా? నేను ఇచ్చాను కనుక నువ్వు బతికే ఉంటుంది పాపం. ఆ పాలు తల్లి కాదండి, ఆ శిశువు. శిశువు యొక్క ఆహారం మూట తెచ్చుకున్నాడు కూడా వచ్చేటప్పుడు. మరి ఎంత గొప్ప ప్లానింగ్ అండి. 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఎవడు పోషించేటండి ఆ పిల్లోడిని? కడుపులో ఉన్నాడా? ఆడికి పాలు ఎవడు పట్టించారు? ఎంత చక్కగా వృద్ధి చెందాడు అతను. ఎవడదా ఆ ప్లానింగ్ అంతానే? ఈశ్వరుడు కదా. ఈ సృష్టి అంతా ఆయనే నడుపుతున్నాడు. వీడికి ఎవడికి ఏది కావాలో, ఆడికి సుఖాన్ని ఇవ్వాలో దుఃఖాన్ని ఇవ్వాలో అన్నీ ఆయనే చేస్తున్నాడు. అంచేత ఆడి మీద వదిలేస్తే నీకు హాయిగా సుఖంగా ఉంటుంది. నీ మీద పెట్టుకుంటే అంత బాధ. నువ్వు పూర్తి చేయలేవు, ఎవరికి న్యాయం చేయలేవు. నేను చేసేసాను నీ మీద పెట్టుకుంటే అది నీకు మళ్ళీ బంధమై కూర్చుంటుంది. ఆ బంధం తగ్గట్టుకోవడానికి నీ వల్ల కాదు, అది కర్మై కూర్చుంటుంది. అది ఫ్రీగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. అంచేత వీడు నేను చేసినామని తలంచినట్లు జీవరాశిని కలవర పెట్టుచున్నాడు. ఇది నేనే చేశానని చెప్పేసి వీడికి భ్రమ కల్పిస్తున్నాడు. ఇలాంటి భ్రమ ఎందుకు కల్పిస్తున్నాడు వీడికి? అది వీడి కర్మ. నిజం చెప్పాలంటే వీడికి భ్రమ కల్పిస్తున్నాడండి. అంటే వీడి జ్ఞానిగా మార్చడానికి ఆయనకి ఇష్టం లేదు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చేసాడంటే అంటే వీడి మీద పెట్టుకోకుండా అంతా ఈశ్వరార్పణం, అంతా దేవుడండి అన్నాడు అనుకోండి, మీరు తినేదేవుడు తాగేదేవుడు కృష్ణార్పణం అనుకోమంటున్నారు కదా. ఎందుకని? నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ. ఏటండి స్వాహలో? అంటే నువ్వు మాట్లాడేది, చూసేది, చేసేదంతా స్వాహ. నీదేమీ కాదు, నీకు సంబంధించింది కాదు. ఇదంతా విశ్వం ఎవరిదే? ఆయన ప్రాపర్టీ, ఇదంతా ఆయన వస్తు సముదాయం. అంచేత నీకు తెలియకుండా నిన్ను కలవర పెడుతున్నాడు. నేను చేశాను అనేటువంటి భ్రాంతిని కలిగిస్తున్నాడు. ఆ మైకంలో ఉండిపోయి నువ్వు జ్ఞానాన్ని వదిలేస్తున్నావు, సత్యాన్ని వదిలేస్తున్నావు. దాంతో మళ్ళీ నువ్వు శిక్షల్లో పడిపోతున్నావు. అంచేత ఇదంతా ఒక్కసారి దాటిపోయి నీవు ఇది కాదు అని తెలిసినటువంటి జ్ఞానికి ఎట్టి ప్రమాద పరిస్థితుల్లోనూ త్వరపడి ఎట్టి ప్రమాదములో నొనరిప్పడు. తన స్వరూపాన్ని పట్టుకుని ఉంటాడు, హాయిగా సుఖంగా ఉంటాడు. ఇట్టి మహాత్ముడే దేవునికి ప్రియుడు. దేవుడికి ప్రియుడు ఎవరండి? దేవుడికి ఇష్టమైనడు. మనకందరికీ దేవుడు ఇష్టం కదా. నాకు ఆ దేవుడు ఇష్టం, నాకు ఏ దేవుడు ఇష్టం అంటున్నారు కదా. ఆ దేవునికి ఎగచి బాబు వీడు మీకు చాలా ఇష్టం అంటే ఆయన మీకు ఇష్టమేనా అడిగి చూడండి. దేవుడికి ఎవడిష్టం అండి? మనకు తెలియాలి. ఇలాంటి మనందరికీ దేవుడు ఇష్టమే, కానీ మనందరం దేవుడికి ఇష్టం కాదు. దేవుడికి ఎవడిష్టమో చెప్పాడండి. ఎవడిష్టం? ఇదంతా విషయం అంతా ఈశ్వరుడిది. ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది? ఈశ్వరుని యొక్క అధీనంలో ఉంటుంది. అమ్మ మాయాదో రక్షయ, నా మాయని దాటడానికి నువ్వెవడవురా, నువ్వు సరిపోలేవు, అది నా స్వాధీనంలో ఉంటుంది, నా అధీనంలో ఉంటుంది, నేను చెప్పినట్టే ఉంటుంది, నేనే నడుపుతున్నాను దాన్ని అని చెప్తున్నాడు. మయాజక్షేన ప్రకృతం శూయతే చరాచరం. చరములు అచరములు, పుట్టేవి చనిపోయేవి, ఇవన్నీ కూడా నా అధ్యక్షతన జరుగుతుంది, నా ప్లానింగ్లో జరుగుతుంది. నేనే వాటిని అంతటినీ నిర్వహణ చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇటువంటి రహస్యం ఎవరికైతే తెలిసిందో అప్పుడు ఇంకా యథార్థం తెలుసుకుని మనం ఏదో కొట్టుమిట్టాడిపోతున్నాం, కానీ ఇదంతా జరిగేదే జరుగుతుంది. జరిగేదాన్ని ఎవడు కూడా అడ్డుపెట్టి ఆపలేడు.
జరగని దాన్ని వీళ్ళందరూ ఏకమైపు జరిపించలేరు. జరిగిదే జరిగిద్ది. ఊరందరూ ఏకమైపోయి జరిపించేద్దారు అనుకుంటారు, ఈయనకి ఏదో మేలు. జరగలేరు. జరిగిదే జరిగిద్ది. ఈ రకంగా మనిషి జ్ఞానం తెలుసుకుని అనపేక్ష శిష్యుడు దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్దత్త శమే ప్రియ అంటే ఆరంభములోనే పరిత్యాగి. ఈ జ్ఞానం తెలుసుకుని ఎవడు వస్తువు అంటే మీకు ఉన్నటువంటి వస్తువులన్నీ త్యాగం చేసేయమంటలేదండి. సర్వారంభ పరిత్యాగి అంటే ప్రారంభంలో ఇదంతా ఈశ్వర పదార్థం, ఈశ్వర సృష్టి, ఈశ్వర కల్పన, ఈశ్వరుడు మనసుతో తయారు చేసుకున్నాడు. ఇది ఆయింది. మీ మనసుతో కల్పన చేసింది మీ ఆస్తి. అలాగే ప్రాతిభాషికం మీదే. తాడు ఈశ్వర సృష్టి, పాము మీ సృష్టి. ఈశ్వర సృష్టి భయపెట్టడం లేదు, మీ సృష్టి భయపెడుతుంది. అంచేత మన మనసు చేత కల్పించబడినటువంటి మనసు ఈశ్వర సృష్టి. కానీ ఆ మనసును తీసుకుని నువ్వు కల్పన చేసుకున్నావు కదా, అది నీ సృష్టి, అది నిన్ను భయపెడుతుంది. ఈ రకమైనటువంటి అనపేక్ష అంటే కోరికలు లేనటువంటి వాడు. శుచి పరిశుద్ధుడు, దక్ష కర్మకుశలుడు, ఉదాసీన దేనిని అంటకుండగా మధ్యవర్తిగా నుండివాడు వాడు. గత వ్యధ బొత్తిగా లేనటువంటి వాడు. సర్వారంభ పరిత్యాగి సర్వ గర్వములను విడిచిన వాడు. మద్భక్త నా భక్తుడు, ఎవడో సహవాడు మే నాకు ప్రియుడు. ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు మాత్రమే నాకు భక్తుడు అనలేదు, ప్రియుడు. భక్తుడికి ప్రియుడికి తేడేటండి? ప్రియుడంటే ఇష్టం. అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఆడి మీద పెట్టుకున్నటువంటి వాడు నాకు ఇష్టం కాదు. ఎలాగా? ఏమి లేదు, సింపుల్. ఆడి మీద పెట్టుకుంటాడు కదా ఒక్కొక్కడు. ప్రతిదీ ఆడికి దానం చేశాను, ఇది ఆవిడ ఆవునిచ్చాను, ఇవిడికి ఏది ఇచ్చాను అంటున్నాడు కదా. నేను అక్కడ పద్యాలు పాడాను, ఇక్కడ పాటలు పాడాను, ఇక్కడ వీళ్ళకి జ్ఞానం కలిగించాను, వీళ్ళకి యోగం కలిగించాను అంటున్నాడు కదా. నేను చేశాను. ఎవడో నువ్వు? అంతా ఆయనే. అంచేది నీ మీద పెట్టుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు. ప్రతిదీ కూడా నువ్వు చేసినప్పటికీ కూడా నేనెక్కడ చేయగలను, ఆయన నా చేత చేయించాడని చెప్పేసి ఆయన మీద పెట్టాలి. ఆయన మీద పెట్టినటువంటి వాడు ఆయనకి ఇష్టం. భక్తి వేరు, ప్రియము వేరు. మనకు దేవుడి మీద భక్తి, దేవుడికి మన మీద భక్తి ఉంటుందా? అది కదా. అంటే మన మీద ఆయనకి ఇష్టం కలగాలి. ఇష్టం కలగాలంటే ఇలాంటి లక్షణాలను మనం సంపాదించుకోవాలి. ఇలాంటి ఏ లక్షణాలు ఎవడైతే సంపాదించుకోలేదో అటువంటి వాడి మీద దేవుడికి ప్రీతి కలగదు. ఆరంభము అంటే బ్రహ్మానందం నొందిన వాడు ఒకటి దైవయోగమును లభించిన దాంతో తృప్తి నొంది ఏ కోరికలు కోరని వాడును గురుకీలులో నున్నందున స్థూల సూక్ష్మ శరీర మాలిన్యాలన్నీ కూడా అంటనటువంటి పరిశుద్ధుడును సోమరితనముతో చేయదగిన కార్యములు శీఘ్రముగా చేయక నష్టములు నొందక ముందుగానే జాగ్రత్తపడి శీఘ్రముగా చేసుకొనివాడును ద్వంద్వములలో చిక్కగా బాహ్యాంత కుంభకముల కైవల్య స్థానమును నేకము చేసి అంతర్యాగం అనురించిన వాడును తదా బ్రహ్మమే తానైన స్థితి సిద్ధించుడు వల్ల నెట్టి విషమ ఘట్టములందును దుఃఖపడని వాడును సంకల్పరహితమునందే యాసక్తుడగుడిసే ఏ కార్యములను తాను ప్రారంభింపక తనంతట తామే ప్రాప్తించు కార్యములను మాత్రమే ముగించుకొనివాడును బ్రహ్మమునకు నా భక్తుడును ఎవడో అతడు దేవునకు ప్రియుడు. బ్రహ్మానందమే భక్తి అంటే తన స్వరూపం భక్తిరేవ గరీయసి అంటే తన స్వరూపమునందు ఇష్టము కలిగి ఉండడము భక్తి. తన స్వరూపమునందు భక్తి కలిగి ఏది తన స్వరూపము? శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు, ఇంద్రియాలు ఇలా ఒక్కొక్కటి కాదంటూ వెళ్ళి ఎన్ని పడిపోయిన తర్వాత ఏ స్వరూపమైతే ఉందో అటువంటి స్వరూపమునందు మనసు పెట్టినటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడికి ఈ కర్మలు అంటుకోవు, మోక్షం పొందుతాడు. అదే బ్రహ్మానందానుభవ భక్తి. ఈ రకంగా యోన
ఉష్యతి న ద్వేష్టి అశోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్య మే ప్రియ. అంటే భగవంతుడికి ఎవరికి ప్రీతో, ఎలాంటి వాళ్ళ ప్రీతో ఈ 3 శ్లోకాల్లో చెప్పారనమాట. అంటే 3 శ్లోకాలు. అంటే దేవుడికి ఎవరి మీద ఇష్టం ఉంటుంది, ప్రియం అంటే ప్రీతి, ఇలాంటి లక్షణాలు ఉన్నారు. ఈ శ్లోకాన్ని కూడా చూద్దాం. ఓన యోన ఉష్యతి న ద్వేష్టి అశోషతి అకాంక్షతి. ఏంటండి? యహ ఎవడు నా ఉష్యతి సంతోషింపడు. ఏదో చిన్నది ఏదో చేసి ఆనందంతో ఎగురు వదిలికెత్తుంటాడు కదా. ఏదైనా కొంత కలిసి వచ్చినా, కొంత ఏదైనా చేసినా, ఎవరికో ఏదో కొంత ఏదో చేసి ఉపకారం చేసాడు అనుకోండి, నేనే చేసాను సంతోషించేస్తాడు కదా. అలా సంతోషించాడు అనుకోండి, అది నిజం తెల్లదు. యోన ఉష్యతి నా ద్వేష్టి, ద్వేషించకూడదు. సంతోషము కూడా చేయకూడదు. నా శోషతి నా కాంక్షతి, నా ద్వేష్టి ద్వేషింపడు, నా కాంక్షతి కోరడు. శుభాశుభ పరిత్యాగి, శుభ అశుభ, అయ్యి బాబు ఇది నేను ఈ చెడు కార్యం చేశాను, ఇది మంచి కార్యం చేశాను, అతని దృష్టిలో ఈ చెడు మంచి లేదు. ఇంకా శుభాశుభ పరిత్యాగి, శుభాశుభ కర్మలు 2 కూడా వదిలేసాడు. అంటే తన స్వరూపానికి శుభాశుభ కర్మలతో సంబంధం లేదు. ఇంకా ఏది తన స్వరూపము? ఆత్మస్వరూపం, జ్ఞానస్వరూపం. అటువంటి జ్ఞాన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా దాని మీదే నిఘా పెట్టి కూర్చుంటాడు. భక్తిమాన్, స్వస్వరూపానుసంధానమగు భక్తి గలవాడు. అతని ఆ ప్రీతి అంతా, అతని ప్రేమ అంతా తన స్వరూపం మీదే పెట్టుకుంటాడు, స్వస్వరూపం మీద. యహ ఎవడో, సహ వాడు, మే నాకు ప్రియ ఇష్టడు. అంటే ఎవనికి సంతోష ద్వేష సుఖ దుఃఖ కారణములు లేవో, శుభాశుభములపై కోరిక లేని సస్వరూపానుసంధాన భావపరుడెవడో అతడే నాకు ఇష్టడు. ఉష్యతి న ఉష్ట రస ఉష్టో ద్వేష్టీతి దివిద్విష అప్రీతో ద్వేష్టి ద్వేషించోడు. ఇది ద్వేష్టి శోషణం శోక, శుశ్లోకే శోషణం శోకించుట దుఃఖించుట. మేలు చేసిన వారిపై సంతోషమును, కీడు చేసిన వారిపై ద్వేషమును, కష్టములు సంభవించినప్పుడు దుఃఖమును, నష్టములు కలిగినప్పుడు కొత్త కోరికలను, మేలు కీడులను అనుభవించినప్పుడు లభించు భావములు, వీటినన్నిటినీ విడిచిన వాడే దైవ స్వరూపయోగు నాకు భక్తుడు. మరొకసారి చూడండి. మేలు చేసిన వారిపై సంతోషమును, అంటే ఎవరన్నా మనకు ఉపకారం చేశారనుకోండి, వాళ్ళ మీద మనం చాలా ఇష్టం చూపెడుతుంటాం కదా. అలాగే ఎవరైనా కీడు చేసినటువంటి వాళ్ళ మీద ద్వేషం పెడతాం. అంటే మేలు చేసినటువంటి వారి మీద ఒక రకమైనటువంటి భావన, కీడు చేసినటువంటి వారిపై ఇంకొక రకమైన భావన. ఈ రకమైనటువంటి, అలాగే మనకి కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, లాభం కలిగినప్పుడు, ఇలాంటివి కలిగించినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, దుఃఖం ఏర్పడుతుంది కదా. ఈ రకమైనటువంటి నిదానంగా ఉంటాడన్నమాట ఈ జ్ఞానం కలిగినటువంటి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? సుఖ దుఃఖాలు కానీ, కష్ట నష్టాలు కానీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి, అనాత్మకి సంబంధించిన, చనిపోయేదానికి సంబంధించినటువంటి, నీ స్వస్వరూపానికి సంబంధించినవి కాదని నీ తెలివితో, నీ జ్ఞానంతో వేరుపరుచుకోవాలన్నమాట. ఈ మేలుకీడులు కలిగినప్పుడు నీ భావం మారిపోతుంది. అలా మన భావాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. స్థిరంగా చెలించకుండా, మార్పు చెందకుండా, ఇదంతా నటన, ఇదంతా నాటకం, ఇదంతా మాయ, ఇది ఒక ఇంద్రజాలం, ఇది యథార్థం కాదు, ఇది సత్యం కాదు. నిరంతరము ఇదాగా ఆలోచన చేసినప్పుడు నీ భావన మారుతుంది కదా. ఇంతకీ నువ్వు వస్తువును కాదు వదిలేయటం, ఈ భావన మారిపోవాలి. ఎవడు భావన మారలేదో వాడికి సత్యం తెలియబడదు. మన సత్సంగం ఆలకించడం వల్ల కానీ, సాధన చేయడం వల్ల కానీ ఏంటంటే ఇంతకీ ఏదో వచ్చేది, మరి తెలుస్తుంది. తెలియడము, తెలియకపోవడము, ఏది నీవు, ఏది నువ్వు కాదు, ఏది దేవుడు, ఏది దేవుడు కాదు. 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి ప్రపంచం, ఒకటి మన శరీరం. ఇప్పుడు శరీరం లోపల ప్రాణము, దానికి లోపల అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు,
దానికి లోపల తెలివి. ఇదంతా కలిపి అదొక సముదాయం. దీనికి లోపల ఉన్నటువంటి తెలివి నీ స్వరూపం. ఆ తెలివి దేని నుంచి వస్తుంది? ఆత్మ నుంచి. అంటే నీ తెలివితో నీ ఆత్మను గుర్తించాలి. నీ తెలివితో నువ్వు దేన్ని గుర్తించు? నీ శరీరాన్ని గుర్తించు. శరీర ప్రాణమాన జాతులతో కూడుకున్నది. ఇది వ్యష్టి క్షేత్రం. ఇలాంటి సముదాయమే సమిష్టి అంటే ప్రపంచం. ప్రపంచం ఈశ్వర శరీరం. అంటే ప్రపంచమంతటికే ఆధారం ఈశ్వరుడు. నీ శరీర ప్రాణమాన జాతులంతటికి ఆధారం నీ స్వరూపం. నీ స్వరూపాన్ని గుర్తించు. నీ స్వరూపాన్ని పట్టుకో. నీ స్వరూపం కాని దాని మీద నీ భావన మార్చుకో. ఇది నేను అనకో, ఇది నాది అనకో. అంటే ఏం చేయాలి? వదిలేయకు, భావన మార్చుకో. ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇదంతా ఒక ఇంద్రజాలం లాంటిది, ఒక కల్పన, ఈశ్వరుని యొక్క మాయ. ఇది నేను పూర్వజన్మలో ఈ జ్ఞానం లేకుండా పోవటం వల్ల ఆ జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఆయన మళ్ళీ మనల్ని పంపించాడు. ఇప్పుడు మన జ్ఞానం తెలుసుకుని వెళ్ళామంటే మళ్ళీ రాం. జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానంతో ఏయో కర్మలు చేసి వెళ్ళామనుకోండి, ఆ కర్మ ఫలాన్ని అనిపించడం మళ్ళీ పంపిస్తాడు. అలాగే ఎన్నో యుగాల నుంచి సాగుతూనే ఉంది. అంచేత మనం ఏం చేయాలి? భావన మారిపోవాలి. ఏం భావన? నువ్వెవరువు అని అడిగారు అనుకోండి, నేను ఫలానా స్త్రీని ఫలానా పురుషుని అని చెప్పకూడదు. మరి ఏమని చెప్పాలి? నేను ఆత్మస్వరూపాన్ని, సోహం. ఉపదేశం పొందినప్పుడు ఏం చెప్పారండి? సో అంటే ఏంటి? అది. అమ్మంటే నేను, సోహం అది నేను. మీరు ఉపదేశం పొందిన వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అడిగారండి మీరు ఎవరండి అంటే, నేను ఈ పొల్లైనండి ఎల్లైనండి అని చెప్పి ఈ శాస్త్రం గురించి చెప్పకూడదు. ఇది పీనుగు. దీని గురించి ఎందుకు చెప్పుకోవడం గొప్పగానే? దీని గురించి చూసుకుని పెద్ద గొప్పగా దీన్ని ఎవడైతే పొగుడుకుంటున్నాడో ఆడు అహంకారంతో ఉన్నాడు, భ్రాంతి జ్ఞానంలో ఉన్నాడు. అంచేది దీన్ని కాదు, నువ్వెవరు బాబాయ్ అంటే నేను, సో అదండి, సోహం అది నేను, అది నేను, ఇది కాదు అంటే నీ భావన అలా మారిపోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎక్కడ దాకా? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఎన్నిటికీ దాటిపోయిన తర్వాత నీ తెలివికి రూపం ఏంటండి? ఒకసారి చెప్పండి. శరీరానికి రూపం ఉంది, మనసుకు కూడా ఆలోచనలు ఉన్నాయి, ప్రాణానికి కూడా రూపం లేకపోయినా క్రియ ఉంది. చూడండి, ప్రాణానికి క్రియ ఉంది, మనసుకి సంకల్ప వికల్పాలు ఉన్నాయి, శరీరానికి రూపం ఉంది. మరి తెలివికో ఈ రూపం ఏది? తెలివే నీ స్వరూపం, జ్ఞానమే నీ స్వరూపం. తెలివికి జ్ఞానం అని పేరు. అంటే కాకపోతే ఆ జ్ఞానం శరీరం మీద పెట్టాడు కనుక భ్రాంతి జ్ఞానం అయిపోయింది. ఆ జ్ఞానంతో శరీరాన్ని గుర్తించి నేను శరీరాన్ని అంటున్నాడు. నేను శరీరాన్ని అనాలన్నా కూడా ఏమి ఉండాలి? జ్ఞానమే ఉండాలి. నేను శరీరమును కాదు నేను ఆత్మను అనడానికి ఏముండాలి? అక్కడ కూడా జ్ఞానమే ఉండాలి. అందుకని జ్ఞానమే ప్రధానమైనటువంటిది. ఈ రకంగా జ్ఞానాన్ని తెలుసుకుని అజ్ఞాన భావాలన్నీ కూడా విడిచిపెట్టేసినటువంటి వాడు దైవేశ్వర ఉపయోగం నాకు భక్తుడు. ఈ దృశ్యమానమైనటువంటి పరిణామం చెందేటువంటి వస్తు సముదాయం ఏది నేను కాదు, నాది కాదని వదిలేసి వాటి మీద ఆ భావాన్ని వదిలేసినటువంటి వాడు నాకు ఇష్టము. ఈ వస్తువులతోటి తిరిగాడేటటువంటి వాడు నాకు ఇష్టము కాదు. ఈ రకంగా గురికీలుచే సహజన కుంభకం నలవరుచుకొనుటే ద్వంద్వరాహిత్యము. అంటే ద్వంద్వాలన్నీ ఆగిపోయినటువంటి స్థితి. అంటే శ్వాస మీద మనసు పెట్టి వదలకుండా శ్వాస ఆగిపోతే కుండలిని శక్తి మీద, కుండలిని శక్తి ఆగిపోతే ఎరుక మీద, అంటే జ్ఞానం. ఆ ఎరుకను పట్టుకుని చుట్టూ డైరెక్ట్ అంటే ఇప్పుడు మనం శ్వాసను పెట్టుకుంటున్నాం, కుండలిని శక్తి తెలియడం లేదు. శ్వాస సన్నగిల్లి ఆగుతున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు అక్కడికక్కడే తనకలాడుతూ ఉంటుంది. అదే కుండలిని శక్తి. దాన్ని చూస్తే ఇంకా వేగే సాధన చూడవచ్చు. ఆ కుండలిని శక్తిని కూడా వదిలేసి శ్వాస ఆగిపోయినప్పుడు ఏ హాయిగా ఆనందంగా శాంతిగా ఉన్నదో అటువంటి దాన్ని చూసుకుంటే ఇంకా వేగే ఆగిపోతుంది.
స్టెప్పులు అన్నమాట అవి. ఈ శరీరాన్ని చూసుకుంటున్నాం, శరీరాన్ని వదిలేసి శ్వాసను చూడాలి, శ్వాసను వదిలేసేసి మనసు ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఏది నేనని మనసుతోటి విచారణ చెయ్యాలి. అది సాధనే. శ్రవణము మననము నిధిధ్యాసనం అంటారు. అలా విచారణ చేసి ఇది కాదు ఇది కాదు ఇది దృశ్యమే కదా, ఇది దృశ్యమే కదా, ఇది జన్మించిందే, ఇది దీనికి రూపం ఉంది, ఇది కొంతకాలం కింద వచ్చింది, ఇది కొంతకాలం ఉండిపోతుంది అన్నటువంటి నీ బుద్ధి బలంతో దాన్ని నువ్వు విచారణ చెయ్యాలి. ఈ రకంగా ఈ సూటిని గ్రహింపలేక శీతోష్ణ సుఖ దుఃఖాదులను విడుచుటియే ద్వంద్వరాహిత్యమని భ్రమించారు. అంటే చలేసినప్పుడు ఓర్చుకోవటము, ఎండలో కూర్చోవటము, చలిలో కూర్చోవటము, వీటిని జయించడం అనుకుంటున్నారు. ఇది కాదు, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదులే. జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఇదంతా అనాత్మాను వదలాలి. కానీ శీతోష్ణాలను ఓర్చుకోవటం అంటే చలి పెడితే అలా గజగజ వణుకుద్దు, దాన్ని ఓర్చుకోవడమా? శీతోష్ణ సుఖ దుఃఖేసు ఓర్చుకోమంటున్నాడు. అంటే శీతోష్ణాలు అంటే ఇది కాదు. శ్వాస మనసు ఆగినటువంటి స్థితిలోకి వెళ్ళలేదనుకోండి, అక్కడ ఏమి లేదు, శీతోష్ణాలు లేవు, చలి లేదు, ఎండ లేదు. నువ్వు కూర్చున్నటువంటి ఆసనం ఎలా కూర్చున్నావో తెలియబడదు. దుఃఖం లేదు, బాధ లేదు, సుఖం లేదు, హాయిగా హ్యాపీగా ఉన్నటువంటిది. అంచేత ఈ ఈ ద్వంద్వరాహిత్యం ఎవరికి కలిగిందో అటువంటి వాడికి భయం లేదు. ఇలా పట్టుకుని సాధించలేకపోయాను, నాకు శైలిని సహించుకోవడం చేతనం లేదు, ఆకలి దప్పుకుల్ని ఆపుకోలేకపోతున్నాను అంటాడు. ఆపుకోమని చెప్పారా? ఎప్పుడూ చెప్పాడు, ఆహార నిద్ర భయమైదున అని సమానమేతది పశువురి నారాయణం ఉత్తర గీతలో. అంటే వాటిని ఆపుకోవటం కాదు. నీకు మూత్ర విసర్జనకి వెళ్తున్నావు అనుకో, ఆపుకుంటావా? ఆగుతుందా? ఆగదు. అప్పుడు అక్కడ శుభ్రంగా కూర్చున్నా కూడా పాడు చేసేస్తారు. అప్పుడు అందరూ చిచ్చి చేతలు పోమంటారు. అదే ఆపుకోవటం కాదు. వాటి గురించి తెలుసుకో. ఇంద్రియ విషయాదులు అవి. ఆకలి వేస్తుంది, తింటమనెత్తవా? ఆకలిని గోచేసుకో, నువ్వేమి తినకు, ఉపవాసం ఉండి అంటున్నాడు. ఉపవాసం అంటూ అదే ఉపవాసం కాదు. తినడం మానేయటం కాదు, తాగడం మానేయటం కాదు. ఇదంతా ప్రకృతి సముదాయం అని వీటిలన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ కూడా ఆకలి దొక్క ద్వంద్వం, సుఖము దుఃఖము ద్వంద్వం. ద్వంద్వం అంటే ఏంటండి? రెండు సుఖ దుఃఖ సమీకృత్వ. సుఖము దుఃఖము. సుఖం ఉంటే ఏముండదు, దుఃఖం ఉంటేనో సుఖం ఉండదు. ఆకలి, దప్పిక, సావు, పుట్టుక, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలను కాదు ఓర్చుకోవటం. ఈ ద్వంద్వాలతో కూడుకున్నటువంటి సముదాయం నువ్వు కాదని తెలుసుకోవాలి. అంటే ద్వంద్వాలతో కూడుకున్నటువంటి సముదాయం కంటే వేరుగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ రకంగా నీ స్వరూపాన్ని తెలుసుకొని, నీ స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకున్నావో, దృఢముగా నీ స్వరూపం గుర్తింపు తెచ్చుకొని, ఇదంతా మాయా, ఇదంతా అనాత్మ, ఇది నేను కాదు, ఇది నేననేటువంటి దృఢమైనటువంటి జ్ఞానం ఎవడికి కలిగిందో అటువంటి వాడంటే ఆయనకి ఇష్టమట. ఈ రకంగా సమో శత్రౌషమిత్రేశ తదా మానవమానయోహో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచేత్ అనికేత స్థిరమతి వ్యక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకాలు దగ్గరికి వచ్చింది అధ్యాయం. ఈ శ్లోకాలు రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతో ముగించుకుందాం. హరికోవం. ఆత్మబంధువులారా, ఏ విషయాలనైతే చెప్పుకున్నామో వాటిని బాగా విచారణ చేయండి. మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. శరీరం తెలుస్తుంది, శరీరం కాదు. ప్రాణం తెలుస్తుంది, నువ్వు ప్రాణం కాదు. మనసు తెలుస్తుంది, మనసు కాదు. ఇవన్నీ దేనికి తెలుస్తున్నాయి? నీ తెలివికి తెలుస్తున్నాయి. ఆ తెలివిని పట్టుకో. తెలివే నీ స్వరూపం, జ్ఞానమే నీ స్వరూపం. అంచేత జ్ఞానాన్ని పట్టుకో. అంటే అంచెలంచెలుగా శ్వాసని వదిలేయి, మనసును వదిలేయి, జ్ఞానాన్ని పట్టుకో. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా,
అంటే అక్కడ దాకా వెళ్ళకపోతే శ్వాసను పట్టుకో, మనసును పట్టుకో. ఆ రకంగా కంచెలంచెలుగా తీసుకెళ్ళి జ్ఞానస్వరూపాన్ని పట్టుకో. ఈ రకంగా చక్కగా తెలుసుకున్నాం. ఇలా సమానంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి ఉప్పుని అంటే శ్వాసను గమనిస్తూ లోపల ప్రయాణం చేయాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ అనాత్మ స్వరూపాన్ని అంతటిని దాటిపోయి మన స్వస్వరూపంలో స్థిరపడాలి. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గురిపెట్టు కూర్చోండి. ఓం తత్సత్. దృశ్యమని తెలిసిందంటే నీకు భయం పోతుంది. అది తాడు కాదు పాము, పాము కాదు తాడు అని తెలిసినప్పుడు నీకు భయం పోతుంది. అట్టి మాదిరిగా ప్రపంచంలోని ఆనందములు అన్నీ బ్రహ్మానందం యొక్క లేశములే. అంటే ఇప్పుడు మంట వేసేమనుకోండి, అందులోంచి అనేక రకాలైనటువంటి నిప్పు రపలు లెగుతాయి.